పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న ఓ కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అయితే హైవేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ కారు వేగంగా వచ్చి కంటైనర్ను క్రాస్ చేసి ముందు అడ్డంగా ఆపడంతో కంటైనర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కారు ఎవరిది, ఆ సమయంలో ఎందుకు అక్కడ ఆపాల్సి వచ్చింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ధాటికి కారు తునాతునకలవడంతో పాటు కారు భాగాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. కారు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ యాక్సిడెంట్ స్పాట్ నుండి మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. కారు ప్రమాదానికి గురైన ప్రదేశం ఉందో కరెక్ట్గా నేను ఆ ప్రదేశంలో నిలబడినాను. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. నిన్న చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఈ హైవే మీద, నేషనల్ హైవే మీద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి, కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రమాదంలో అంటే నిన్న జరిగినటువంటి ఒక కంటైనర్ వెళ్తున్న కంటైనర్లు సడన్గా బ్రేక్ వేయడంతో వెనక వచ్చేటువంటి షిఫ్ట్ కారు బలంగా అతివేగంగా దూసుకొచ్చి ఈ కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీకాంత్, అదేవిధంగా యశ్వంత్, వాసు, మహేష్, అదేవిధంగా రామిరెడ్డి 4 విద్యార్థులు కూడా విజ్ఞాన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తుంది. వాళ్ళ 4 కూడా అక్కడిక్కడ స్పాట్లో చనిపోయారు. మరొక 2 విద్యార్థులు తీవ్ర గాయాలయ్యి వాళ్ళని ఆసుపత్రి తరలించే మార్గ మధ్యంలో ఒక విద్యార్థి చనిపోయారు. ప్రస్తుతం కార్తీక్ అనే విద్యార్థి గుంటూరులో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ దుర్ఘటనకు సంబంధించి ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కారుకు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా విడిభాగాలన్నీ కూడా పూర్తిగా తునాతునకలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కారు హెడ్లైట్ ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇది కారు హెడ్లైట్ సంబంధించింది. కారు ముందు భాగంలో ఉండేటువంటి హెడ్లైట్ ఇది. పూర్తిగా కూడా ముక్కలు అయిపోయి కారు తునాతునకలు అయిపోయిన పరిస్థితి. ఒకసారి మీరు కారు మెయిన్ బాడీ పార్ట్ను చూపించే ప్రయత్నం, ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఇది ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి కారు ఉంది, షిఫ్ట్ కారు ఇది. ఈ కారులోనే 6 విద్యార్థులు కూడా గుంటూరు నుంచి ఒంగోలు వరకు, ఒంగోలు జరిగేటువంటి ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు, భజన కార్యక్రమానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి కూడా వేరే కార్యక్రమానికి వెళ్ళారని వీళ్ళు ఆ గుంటూరు నుంచి కూడా పయనమైన. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. మరొక విద్యార్థి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. 5 విద్యార్థులు మొత్తం చనిపోయారు. 4 విద్యార్థులు స్పాట్లో చనిపోగా ఒక విద్యార్థి మార్గ మధ్యంలో చనిపోయారు. అదైతే మీరు ఒకసారి కార్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఏదైతే ఈ కార్ ఏదైతే భాగం ఉందో అంటే పూర్తిగా కూడా ఇది తునాతునకలు అయిపోయి ముక్కలు అయిపోయిన పరిస్థితి. కారు పై భాగంలో ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు. మొత్తం కూడా అటు పైన రూఫ్కి సంబంధించి కానీ, లేదంటే ముందు ఇంజిన్ భాగానికి సంబంధించి కానీ మొత్తం అంతా కూడా పూర్తిగా తునాతునకలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత వేగంతో ఉంటే ఈ కారు ఈ ప్రమాదానికి గురైందనేది ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. అంటే ప్రమాద దాటి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే కంటైనర్ సడన్ బ్రేక్ వేయటం, ముందు వెళ్తున్న కంటైనర్ను ఒక కారు క్రాస్ చేసి ఆపే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కంటైనర్ సడన్ బ్రేక్ వేసిన నేపథ్యంలో కారు సడన్గా వెనక నుంచి వచ్చినటువంటి కారు పూర్తిగా కూడా ఈ కంటైనర్లోకి దూసుకెళ్ళటం, కంటైనర్ గుద్దుకొని కంటైనర్ లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళిపోవడంతో పూర్తిగా కూడా కంటైనర్లో బాడీలన్నీ కూడా ఇరుక్కుపోయి, మీరు ఒకసారి కారును చూసే ఉంటారు కదా, కారును ఏ విధంగా తునాతునకలు అయిపోయిందంటే ప్రమాద స్థాయి దాటి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ముందు వెళ్తున్నట్టు కంటైనర్ సడన్ బ్రేక్ వేయటం ప్రధాన కారణం అనుకుంటున్నారో, మరోవైపు వెనక నుంచి వచ్చేటువంటి ఈ విద్యార్థులు వస్తున్నటువంటి కారు కూడా అతివేగంగా వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మనం సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్లో కూడా చూసాము. కారు అతివేగంగా వచ్చి సడన్గా ఈ ముందు వెళ్తున్నట్టు కంటైనర్ ఢీకొట్టింది. అంటే ఎంత స్పీడ్లో విద్యార్థులు ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ దురదృష్ట ఘటనకు సంబంధించి 6 విద్యార్థుల మొత్తం కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. మరోవైపు ఒక విద్యార్థి ఇప్పటికే గుంటూరులో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి దురదృష్టకరమనే చెప్పాలి. ఇట్లాంటి ఘటనలు జరగకూడదనే చెప్పాలి. ఏదైతే విద్యార్థులు అందులో 4 విద్యార్థులు ఉన్నారో చనిపోయినటువంటి, అందులో 3 విద్యార్థులు స్వామిమాల ధరించారు, ఒక విద్యార్థి గోవిందమాల ధరించారు. వీళ్ళందరూ కూడా
2 రోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో నిన్న రాత్రి దురదృష్టవశాత్తు వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏమైనప్పుడు కూడా ఈ చిలకలూరుపేట హైవే మీద గణపన ప్రాంతంలో హైవే మీద జరిగినటువంటి ఈ కారుకి సంబంధించిన యాక్సిడెంట్ అయితే ఒక చర్చనీయాంశమైన అంశంగానే చెప్పుకోవాలి. ఏదైతే కారుని కంటైనర్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి కారు అయితే ఏదైతే ఉందో కారు నిజంగా ఆర్టీఓ అధికారులకు సంబంధించిన లేదంటే ఎవరైనా కారును అక్కడ ఆపే ప్రయత్నం చేశారా, ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు తేల్చాల్సింది. ఆ విషయాన్ని పోలీసులు తెలిస్తే కనుక ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. వలీతో మరి బిగ్ టీవీ